చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 17, 18 వార్డులో మరి ప్రచారం నిర్వహిస్తున్నటువంటి సర్పంచ్ టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ రామరెడ్డి గారు ప్రసన్నమవుతున్నారు. ఎలా ఉంది పరిస్థితి, ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలుసుకుందాం. చెప్పండి సర్పంచ్ గారు. సర్పంచ్ అంటే దాదాపు ఓటర్లను ఆడి అటో ఇటో, ఎందుకంటే గతంలో జరిగిన ఎలక్షన్లో మీరు బాగా ప్రచారం చేసి ఉంటారు కనుక, వార్డు మెంబర్ స్థాయిలో కూడా ప్రతి ఓటర్ను కలిసి ఉంటారు కనుక, సో ఈ యొక్క ఎలక్షన్లో ఎలా అనిపిస్తుంది, ఏమంటారు ప్రజలు? ప్రజలకి వెళ్ళినప్పుడు అయితే మరి ముసలోళ్ళు కానీ ఎవరు కానీ వాళ్ళకు పెన్షన్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కంపల్సరీ కారు గుర్తుకేస్తామంటారు. అదేవిధంగా రైతు బంధు వచ్చిన వాళ్ళు ఉంటారు, కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు, అనేక రకాల సంక్షేమ పథకాలు లబ్ధిదారులు చాలామంది ఉన్నారు. ఇక్కడ మీద లీడర్లు మాత్రం కొనుగోలు చేయడం జరిగింది. బీజేపీ వాళ్ళు రాజగోపాల్ క్యాడర్ లేదు. ఇంతకుముందు గతంలో మరి బీజేపీ పార్టీకి 10,000 ఓట్లు పడడం జరిగింది. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ కొనుగోలు చేయడం జరుగుతుంది. రాజగోపాల్ నేర్చుకుంది ఏమందంటే ఇక్కడ డబ్బులతోటి లీడర్లని, సర్పంచ్లని, ఎంపీటీసీలని కొనుగోలు చేసి దాన్ని ఐపీఎస్తుంది తప్ప లీడర్లు మాత్రం వాళ్ళే పెట్టారు. ఓటర్లు మాత్రం టీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఎందుకంటే లీడర్లకు డబ్బులు ఇచ్చి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇచ్చి 5 లక్షల చెక్లు ఇచ్చి ఆ రకంగా కొనుగోలు చేయడం వల్ల వాళ్ళు ఎమ్మడి తిరుగుతారు. లీడర్లు ఒకవైపు ఉన్నారు, ఓటర్లు ఒకవైపు ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఇవాళ మన కారు గుర్తుని కుసుకుంట ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపిస్తాయి అని చెప్పి కూడా నేను చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే బాగా ప్రజలు కూడా చాలామంది గమనిస్తున్నారు ఏంటంటే ఇవాళ మరి గతంలో మరి వాళ్ళు మన రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీ ఉన్నాడు. ఎంపీ ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ అధికారంలో సెంట్రల్లో ఉంది, ఇక్కడ స్టేట్లో ఉంది. ఆ రోజు కూడా డెవలప్ చేయలేదు. ఆ రోజు కూడా ఎలాంటి కూడా డెవలప్ చేయలేదు. ఎమ్మెల్సీ కూడా అయ్యిండు. ఎమ్మెల్సీ ఆయన కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసిండు, టీఆర్ఎస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసిండు, కాంగ్రెస్ వాళ్ళు అందరికీ డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి ఆ రకంగా ఇవాళ కూడా కొనుగోలు చేసి ఓటర్లకు గెలిచి మళ్ళీ మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం చేస్తుంది తప్పితే ఇవాళ ఆయనకు ఉన్న క్యాడర్ లేదు, ఓటర్లు లేరు. ఇవాళ ఊరు పోతే కూడా ఆయనకు ఎంత వ్యతిరేకత ఉన్నది కూడా మీరు మీడియాలలో కానీ అందరూ కానీ చూస్తున్నారు. ఇవాళ పబ్లిక్ మాత్రం ఖచ్చితంగా రాజగోపాల్ని ఓడగొట్టాలనుకుంటారు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి బీజేపీలో పోయింది. మరి అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి కొట్లాడితే ఇవాళ నిధి లేకపోతే ప్రజలే ఆయన వైపు ఉంటుండే. ఇవాళ 18,000 కోట్లకు అమ్ముడు పోయి ఇవాళ డబ్బులతోటి కొనుగోలు చేసి ఇవాళ లీడర్లని మభ్యపెట్టి ఓటర్లను మభ్యపెట్టి మళ్ళీ గెలుపొంది మళ్ళీ అదే విధంగా మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారిని చిత్తు ఓడగొట్టాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కోరుకుంటున్నారు, అదేవిధంగా టీఆర్ఎస్ వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఇక మరి అదే పార్టీలో ఉండి అభివృద్ధి చేయాలనుకుంటే చేయలేరా? ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే స్థానికంగా కూడా అదే పట్టుబడి పని ఏదో ఎంతో కొంత పని చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రకంగా అమ్ముడుపోయి మన గతంలో 3 సంవత్సరాల నుంచి కూడా 3.5 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఏ ఊరు కూడా పోలే. ఇవి కాన్స్టిట్యున్సీలో 154 గ్రామ పంచాయతీలు మొత్తం ఊర్లు ఉన్నాయి. ఏ ఊరు కూడా తట్టని మట్టి పోయలేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడే తట్టని మట్టి పోయినాడు. రేపు గెలిస్తే మరి ఏం పని చేస్తాడు? ఆయన గెలిస్తే ఇప్పుడు అధికారంలోకి వస్తాడా? అధికారంలో రాడు. మరి ఏ రకంగా పని చేస్తాడు? మరి అదేవిధంగా దుబాకలో గెలిచారు, హుజూరాబాద్లో గెలిచారు. అక్కడ కూడా హామీలు ఇచ్చారు, 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. మరి అక్కడ కూడా ఇవ్వలేదు. ఇక్కడ ఎట్లా ఇస్తాడు ఆయన పెన్షన్లు? అందుకే ఏం చెప్తున్నాను నేను అంటే ఓటర్ మహాశైలకు మునుగోడు ఓటర్ మహాశైలకు బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ మూకుమ్మడిగా మరి ఏదైతే సంక్షేమ పథకాలు మరి కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రంలో డెవలప్ చేస్తున్నాడో ఆయనకే ఓటేసి గెలిపాలి. మరి గతంలో 24 గంటల కరెంటు మరి ఉండేనా? ఈ రోజు 24 గంటల కరెంట్ ఉంది. ఆయన రైతులు చాలా మంది ఇబ్బంది పడరు. ఆయన మోటార్ పెడతాను పోయి కరెంట్ షాట్ వచ్చి చనిపోయిన వాళ్ళు, పాముకాటు గురైన వాళ్ళు చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అదే రకంగా రైతు బంధు ఇస్తున్నారు, రైతు బీమా కూడా ఇస్తున్నాడు. ఇలా పాముకాట వల్ల కానీ ప్రమాదశాత్తు కరెంట్ షాక్ వల్ల కానీ చనిపోయిన వారికి ఈరోజు 5 లక్షల బీమా 10 రోజుల్లో తిరగముందుకే ఇలా డబ్బులు వస్తున్నాయి. కొంతమంది లీడర్లు అంటారు రైతు బంధు వరకు వస్తుంది, రైతు బీమా వస్తుంది. ఇలా రాజగోపాల్ రెడ్డి గారు కూడా రైతు బంధు వస్తుంది. ఆయన కూడా మన పార్టీకి వేసే వేయాలి, ఆయన కూడా ఓటేయాలి. ఎందుకంటే ఆయన కూడా మన లబ్ధిదారుడు. ఇలా ప్రభుత్వం అయితే సంక్షేమ పథకాలు ఇస్తుండో దాంట్లో కూడా రాజగోపాల్ రెడ్డి ఒక లబ్ధిదారుడు కాబట్టి ఆయన కూడా టీఆర్ఎస్ పార్టీకే ఓటేయాలని చెప్పి నేను అంటున్నా. ఎందుకంటే అందరూ కూడా ఇవాళ గ్రామాన తిరుగుతున్నాడు. ఆయన కూడా ఒక లబ్ధిదారుడే. ఇలా టీఆర్ఎస్ వాళ్ళు కూడా అడగాలి ఆయన కూడా. ఎందుకంటే నువ్వు కూడా లబ్ధిదారుడు కానీ నువ్వు రైతు బంధు ఓలు అడిగితే ఎందుకు ఇస్తున్నారు అంటున్నావు కదా, మరి నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు? నువ్వు వద్దన్న వాడిని నువ్వే రిజెక్ట్ చేయాల్సింది. నువ్వు రైతు బంధు లబ్ధి పొందుకుంటా మళ్ళీ వచ్చి ఉల్టా ప్రచారం చేసి నువ్వు ఎవరిని తప్పుతో ఓడిస్తావు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు 18,000 కోట్లకు అమ్ముడుపోయి నువ్వు ఇవాళ ప్రజలని ఓటర్లను కొనుగోలు చేయలేవు. నువ్వు లీడర్లను మాత్రమే నువ్వు కొనుగోలు చేస్తావు కానీ ఓటర్లను ఏ రకంగా కూడా కొనుగోలు చేయలేవు. ఇలా కేసీఆర్ పెట్టినటువంటి సంక్షేమ పథకాల వల్ల ఇవాళ ఓటర్ మహాశైలి మొత్తం ఇవాళ కారు గుర్తు వైపే, కేసీఆర్ వైపే, కుసుకుంట ప్రభాకర్ వైపే ఉన్నారు తప్పితే ఇంకొకటి కానే కాదు. ఏదో ఐపీ చేస్తున్నారు వీళ్ళు ఓటర్ డబ్బులు ఇచ్చి ఇలా చూస్తున్నాం. డబ్బులు ఎక్కడెక్కడో ఇవాళ సుమారుగా 13-14 కోట్లు 1400 కోట్లు పట్టుకోవడం జరిగింది. ఇలా మరి టీఆర్ఎస్లు డబ్బులకు నమ్ముకొని కాదు కదా. ఇవాళ బీజేపీ వాళ్ళు డబ్బులను నమ్ముకొని రాజకీయం చేస్తారు. ఆయనకి రాజగోపాల్ రెడ్డి ఏమంటుండు, టీఆర్ఎస్కు ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఇంతమంది మంత్రులు వచ్చినట్టు. మరి ఆయన కూడా జాతీయ స్థాయి నుంచి ఆయనకు సెంట్రల్ నుంచి మంత్రులు వస్తున్నారు. ఆయన కూడా స్టేట్ నుంచి కూడా బీజేపీ నాయకులు అందరూ వచ్చి తిరుగుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతారు, టీఆర్ఎస్లో తిరుగుతారు, అందరూ తిరుగుతారు. ఇలా ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి తిరుగుతున్నారు. తప్పదు అది. ఎందుకంటే మన కుటుంబ సభ్యులు ఒక నిలబడ్డప్పుడు మనం కూడా అందరం కూడా ప్రయత్నం చేస్తాం గెలిపిస్తాం. కానీ వాళ్ళు రావద్దు వీళ్ళు రావద్దు అని చెప్పడానికి ఆయనకు హక్కు లేదు. ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు.
ఇవాళ నైతికంగా గెలుపు ఎవరిదంటే కారు గుర్తు గెలుపు. ప్రజలు ముఖమ్మడిగా అందరూ కూడా ఆలోచించేది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఆలోచించి ఇవాళ కేసీఆర్ గారు చేస్తున్న సంక్షేమ పథకాలను నమ్ముకొని ఓటేయాలి తప్పితే ఇవాళ డబ్బులను నమ్ముకొని కానీ ఆయన తప్పుడు మాటలు నమ్ముకొని కానీ ఇవాళ ఓటైన వల్ల మన ఓటు చాలా అమూల్యమైనది కాబట్టి దాన్ని చాలా మంచిగా ఆలోచించి ఆ కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తేనే రేపు పొద్దుగాల అభివృద్ధి సాధ్యమవుతుంది. కానీ ఇంకో గుర్తుకు వేస్తే మాత్రం ఏ రకంగా కూడా అభివృద్ధి జరగదు. ఇలా రాత్రికి మోయినాబాద్లో పట్టుబడుతున్నది చూసిన మనం 4 ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడానికి వచ్చిరని తెలుస్తున్నది సమాచారం. అది ఇంకా పూర్తిగా వివరాలు రాలేదు. వచ్చినాక దాని గురించి కూడా మా నాయకులు మా కేటీఆర్ గారు కానీ మన మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా చూద్దాం. రేపు రాబోయే రోజుల్లో ఇంకా 4-5 రోజులు టైం ఉంది కాబట్టి ఇంకా రకరకాల సంఘటనలు కూడా జరగొచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి చూద్దాం. ఏదైనా కానీ కారు గుర్తు 100% 20,000 నుంచి 30,000 మెజార్టీతో గెలుస్తుందని చెప్పి నా అభిప్రాయం.